గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎంటీ లాజిక్స్. సో ఈరోజు వీడియోలో ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. సో అదేంటంటే సెమిస్టర్ 1 అంటే ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకొని డిగ్రీ ఇప్పుడు ఎవరైతే 2026 2027 బ్యాచ్ ఇప్పుడు ఎవరైతే డిగ్రీ చదువుతున్నారో, డిగ్రీ ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళందరూ కూడా అసలు ఏం చదవాలి, అసలు డిగ్రీ అంటే ఏంటి, ఓకే. సో వీళ్ళందరికీ కంప్లీట్ ఫస్ట్ సెమిస్టర్ నుంచి ఫైనల్ సెమిస్టర్ వరకు, ఓకేనా, అసలు ఏం చదవాలి, ఎలా చదవాలి, అసలు డిగ్రీ అంటే ఏంటి, ఎన్ని ఇయర్స్ ఉంటుంది, ఈ డౌట్ చాలా మంది డిగ్రీ 4 years 3 years చాలా డౌట్ ఉంటుంది. దీని గురించి మీకు కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. అంతేకాకుండా అసలు మేజర్ సబ్జెక్ట్స్ ఏంటి, మైనర్ సబ్జెక్ట్స్ ఏంటి, మీరు మేజర్ సబ్జెక్ట్ ఏం తీసుకోవాలి, మైనర్ సబ్జెక్ట్స్ ఏం తీసుకోవాలి, ఎలాంటి వాళ్ళు మేజర్ కెమిస్ట్రీ తీసుకోవాలి, ఎలాంటి వాళ్ళు మేజర్ మ్యాథ్స్ తీసుకోవాలి, ఓకే. వాటితో పాటు కంప్లీట్ మీకు ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, ఆ సబ్జెక్ట్ నేమ్స్ ఏంటి, ఎలా తీసుకోవాలి, ఏం చదవాలి, ఎలా చదవాలి, కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ మీకు ఈ వీడియోలో ఉంటుంది. సో స్కిప్ చేయకుండా చాలా జాగ్రత్తగా వినండి, ఓకేనా. సో ముందుగా ఇది ఎవరి కోసం ఈ వీడియో, ఓకే. సో ఇప్పుడు మీకు చెప్తున్నది డిగ్రీ సెమిస్టర్ 1 గుర్తుపెట్టుకోండి. సెమ్ 1 ఎవరైతే చదువుతున్నారో 2026-27 అడ్మిటెడ్ బ్యాచ్ గుర్తుపెట్టుకోండి. అంటే ఇప్పుడు ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకుని డిగ్రీ జాయిన్ అయ్యారో వాళ్ళకి, ఓకేనా. సో వాళ్ళు అసలు ఏం చదవాలి, ఎలా చదవాలి, ఓకేనా. ఫర్ సపోజ్ మేజర్ సబ్జెక్ట్స్ కానివ్వచ్చు, మైనర్ సబ్జెక్ట్ కానివ్వచ్చు, ఇయర్స్ గురించి కానీ చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి, ఓకే. సో వీటన్నిటిని మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం, ఓకేనా. సో మెయిన్గా అసలు డిగ్రీ ఎన్ని సంవత్సరాలు ఉంటుంది చాలామంది డౌట్స్. డిగ్రీ అసలు ఇప్పుడు నార్మల్గా ఏంటంటే 4 years అని అన్నాడు కదా, కాదు. యాక్చువల్గా మనం ఇప్పుడు చదువుతున్నది ఏంటి, 3 years చదువుతున్నాం గుర్తుపెట్టుకోండి. 4 years హానర్స్ అని చెప్పి 4 years అని చెప్పాడు కదా. సో కానీ ప్రజెంట్ అవుతున్నది ఏంటి, 3 years అవుతుంది డిగ్రీ, 3 years, ఓకే. సో ఈ 4 years అనేది ఈ హానర్స్ అని చెప్పి 4 years అన్నాడు, కానీ ఇది ఇంకా ఫిక్స్ అవ్వలేదు, ఓకే. ఒకవేళ దీని గురించి ఎటువంటి అప్డేట్ వచ్చినా సరే వెంటనే డిఎంటీ లాజిక్స్ ఛానల్లో మీకు వీడియో వస్తుంది, డోంట్ వరీ, ఓకేనా. సో ప్రస్తుతానికి మీకు ఈ 4 years మీద ఎటువంటి డౌట్ పడాల్సిన అవసరం లేదు, ఓకే. సో డిగ్రీ మీకు 3 years, ఓకే. అయితే ఇంకా ఇందులో చాలామంది ఇంకా మైనర్ సబ్జెక్ట్ మీద డౌట్ ఉంటుంది. మేజర్స్ మైనర్, ఓకే. మేజర్స్ అంటే ఏంటి, మైనర్ సబ్జెక్ట్ ఏంటి. సో మేజర్ అంటే ఏంటి, ఎక్కువ మీరు ఏదైతే ఒక సబ్జెక్టు మీకు డిగ్రీలో మీకు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మీరు ఇంటర్మీడియట్ చదివినప్పుడు ఎలా ఉంటుంది, ఎంపీసీ అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బైపీసీ అంటే బాటనీ, జువాలజీ, ఓకేనా, ఇలా ఉంటాయి కదా. సో అయితే మీకు అక్కడ సర్టెన్ ఇదే పేపర్ అనేది ఉంటుంది, కానీ డిగ్రీలో అలా కాదు, మీకు మేజర్ అండ్ మైనర్ మీరు చూస్ చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ మనకి టోటల్ ఎన్ని పేపర్స్ ఉంటాయి, కంప్యూటర్స్ కానవచ్చు, ఒక బీకామ్ వాళ్ళకి. సో బీకామ్ సబ్జెక్ట్స్ కూడా చెప్తాను, డోంట్ వరీ, ఓకేనా. సో ఫస్ట్ బేసిక్ వాళ్ళకి కంప్యూటర్స్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇది మేజర్గా అందరూ తీసుకున్న గ్రూప్స్. ఒకవేళ ఇప్పుడు మీరు ఇందులో ఏం తీసుకోవాలి, ఓకే, ఎలా మేజర్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, మైనర్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అంటే, ఎవరైతే ఇంటర్మీడియట్లో ఎంపీసీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మ్యాథ్స్ మేజర్ తీసుకోవచ్చు, ఓకే. సో అంటే మీకు నార్మల్గా టోటల్ 3 years అని చెప్పాను కదా, డిగ్రీ 3 years అంటే ఒక ఇయర్కి 2 సెమిస్టర్లు. సెమిస్టర్ అంటే హాఫ్ ఇయర్ అంటే 6 months అని అర్థం, ఓకేనా. సో ఇప్పుడు టోటల్ మీకు 3 years అంటే 6 సెమిస్టర్స్ కదా. 3 years 1 2 3 ఎలా ఉంచాను చెప్తా. టోటల్ 3 years, ఒక ఇయర్కి 2 సెమిస్టర్లు అంటే ఫస్ట్ ఇయర్లో నువ్వు సెమిస్టర్ 1 2 రాస్తావు, సెకండ్ ఇయర్లో సెమిస్టర్ 3 4, థర్డ్ ఇయర్లో 5 6. ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ సెమిస్టర్ సెకండ్ సెమ్ రాస్తావు, సెకండ్ ఇయర్లో థర్డ్ ఫోర్త్ సెమ్లు రాస్తావు, థర్డ్ ఇయర్లో 5th 6th రాస్తావు,
ఓకేనా. సో వీటిలో నువ్వు రాసేవి 5 సెమిస్టర్స్ మాత్రమే, 6th ఇంటర్న్షిప్ ఉంటుంది. ఓకే, దాని నుంచి కూడా చెప్తా. ఓకేనా. సో అయితే ఇది చూడండి, ఫస్ట్ ఇయర్లో 2 సెమిస్టర్ ఉంటాయి. ఈ 2 సెమిస్టర్లో 6 మంత్స్కి ఒక సెమ్, 6 మంత్స్కి ఒక సెమ్ కదా. సో అయితే ప్రతి సెమిస్టర్లో మీకు ఫస్ట్ సెమిస్టర్కి వచ్చేసరికి 5 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఎన్ని సబ్జెక్ట్స్? 5 సబ్జెక్ట్స్. సెకండ్ సెమ్కి వెళ్ళేసరికి 6 అవుతాయి. ఇలా పెరుగుతూ ఉంటాయి. మీకు సెమిస్టర్స్ పెరుగుతున్న కొద్ది స్కిల్ పేపర్సు, మైనర్ పేపర్సు, ఓకే, ఇదిగా ఇంకా కొన్ని పేపర్స్ ఉంటాయి కదా, అవి తగ్గుతాయి. ఈ మేజర్ అండ్ మైనర్ పెరుగుతాయి. ఓకేనా. సో అటులో మీరు ఒక క్లారిటీ ఇస్తా, డోంట్ వెరీ. సో ఇప్పుడు ఇంటర్మీడియట్లో ఎవరైతే మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, నేను మ్యాథ్స్ బాగా చేయగలను, ఓకే, నేను మ్యాథ్స్ గ్రూప్ తీసుకుంటే నేను సర్వైవ్ అవ్వగలను, ఓకే అని ఎవరికైతే అనిపిస్తుందో వాళ్ళు మ్యాథ్స్ మేజర్ తీసుకోండి. ఓకేనా. సో మేజర్ అంటే ఏంటంటే మీరు ఏదైతే మేజర్ సబ్జెక్ట్ తీసుకుంటారో అది మీకు ఎక్కువ ఉంటుంది, దానికి మీరు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. మొత్తం ఈ 6 సెమిస్టర్స్లో మీరు ఏదైతే గ్రూప్ తీసుకుంటారో ఆ గ్రూపు అంటే మ్యాథ్స్ అయితే మ్యాథ్కి సంబంధించిన సబ్జెక్ట్ ఎక్కువ ఉంటుంది. ఓకే, తరువాత మైనర్ సబ్జెక్ట్ ఉంటుంది. మ్యాథ్స్ తీసుకున్నారు అనుకో, వాళ్ళు కంప్యూటర్ చేయగలను అని అనుకుంటే కంప్యూటర్ మైనర్ తీసుకోవచ్చు, లేదు కంప్యూటర్ చేయలేను అంటే ఫిజిక్స్ మైనర్ తీసుకోవచ్చు. ఓకే, మ్యాథ్స్ మేజర్ తీసుకొని కెమిస్ట్రీ మైనర్ తీసుకోవద్దు. కంప్లీట్ మ్యాథ్స్ కెమిస్ట్రీ డిఫరెన్స్ అయిపోద్ది. మీరు కంప్యూటర్స్ తీసుకుని పర్వాలేదు, దీంట్లో కూడా మ్యాథ్స్ కొంచెం కవర్ అవుతుంది కదా. సో మ్యాథ్స్ ఎవరైతే బ్యాక్గ్రౌండ్ ఉంటుందో వాళ్ళు నేను చేయగలను అని అంటే కంప్యూటర్స్ తీసుకోవచ్చు, లేకపోతే కెమిస్ట్రీ తీసుకోవచ్చు, ఫిజిక్స్ తీసుకోవచ్చు, మీ ఇష్టం. ఓకే, మీరు ఫస్ట్ మేజర్ ఎంచుకోవాలి. మేజర్ ఏదైతే మీరు ఎంచుకుంటారో మీరు చదివేటటువంటి నెక్స్ట్ 3 ఇయర్స్ అంటే ఈ 6 సెమిస్టర్స్లో మీరు మేజర్ ఏదైతే తీసుకుంటారో అది మీకు ఎక్కువ సబ్జెక్ట్ ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. తరువాత సబ్జెక్ట్ మీకు మైనర్ ఉంటుంది. ఓకేనా. సో కంప్యూటర్స్ మేజర్ తీసుకున్నారు అనుకోండి, మైనర్ కింద మ్యాథ్స్ తీసుకోండి. ఓకే, ఈ 5 సబ్జెక్ట్స్లో మేజర్ ఏదైతే ఉందో అది 2 సబ్జెక్ట్స్ ఉంటుంది. ఓకేనా. అంటే మ్యాక్సిమం అన్ని సెమిస్టర్స్లో కూడా మీకు 50% to 60% సిలబస్ మేజర్ నుంచే ఉంటుంది. ఓకేనా. ఆ తర్వాత మైనర్. ఓకే, సో ఫస్ట్ కెమిస్ట్రీ లేదా కంప్యూటర్స్ ఎవరైతే మేజర్ తీసుకున్నారో వాళ్ళు మైనర్ మ్యాథ్స్ తీసుకుంటే బాగుంటుంది. ఓకే, కెమిస్ట్రీ ఎవరైతే మేజర్ తీసుకున్నారో వాళ్ళు ఫిజిక్స్ మేజర్ తీసుకుంటే బాగుంటుంది. అది మీకు ఇష్టం. అంటే ఓకే, నేను మ్యాథ్స్ చదవగలను, కెమిస్ట్రీ చదవగలను, కానీ ఎక్కువ లేదా మ్యాథ్స్ చదవగలను, కంప్యూటర్స్ చదవగలను అనుకున్నారు. నాకు మ్యాథ్స్ వచ్చు, కంప్యూటర్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంది. ఓకే, సో మ్యాథ్స్ మేజర్ తీసుకొని కంప్యూటర్స్ మైనర్ తీసుకో. లేదు నాకు కంప్యూటర్స్ రాదు పూర్తిగా, నాకు అసలు దానిపైన ఇంట్రెస్ట్ లేదు అంటే మ్యాథ్స్ మేజర్ తీసుకొని ఫిజిక్స్ మైనర్ తీసుకో. లేదు నాకు కెమిస్ట్రీ బాగా వచ్చు, ఓకే, మ్యాథ్స్ అసలు రాదు, ఓన్లీ కెమిస్ట్రీ వచ్చు అంటే కెమిస్ట్రీ మేజర్ తీసుకో, మైనర్ ఫిజిక్స్ తీసుకో. ఓకే, సో ఇలా మీకు ఏదైనా సబ్జెక్ట్స్ ఒకవేళ ఏది తీసుకోవాలో తెలియపోయినా సరే కింద నేను ఒక వాట్సాప్ నెంబర్ ఇస్తాను, నెంబర్ కాంటాక్ట్ అవ్వండి, మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా. దీనిపైన మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్ తెలియచేయండి, ఖచ్చితంగా వాటిపైన మీకు రిప్లై ఇస్తాను. ఓకే, సో మీరు ఏది మేజర్ తీసుకున్నా ఏది మైనర్ తీసుకున్నా ఫస్ట్ సెమిస్టర్లో మీకు 5 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఈ మేజర్ మైనర్ ఉంది చూసారా, సో మీకు ఫస్ట్లో ఓన్లీ మేజర్ మాత్రమే ఉంటుంది. ఓకేనా. ఈ మైనర్ సబ్జెక్ట్ అనేది మీకు 3rd సెమిస్టర్లో యాడ్ అవుతుంది. 3rd సెమిస్టర్ అంటే సెకండ్ ఇయర్. ఫస్ట్ ఇయర్లో మీకు 2 సెమ్లు అయిపోతాయి కదా, సెకండ్ ఇయర్లో మీకు ఈ మైనర్ సబ్జెక్ట్ గురించి డిస్కషన్ వస్తుంది. ఫస్ట్ 2 సెమిస్టర్లో కూడా మీకు కంప్లీట్ మేజర్, మీరు మ్యాథ్స్ తీస్తే మ్యాథ్స్, కెమిస్ట్రీ తీస్తే కెమిస్ట్రీ, ఫిజిక్స్ తీస్తే ఫిజిక్స్, కంప్యూటర్ తీస్తే కంప్యూటర్, బీకామ్ సబ్జెక్ట్స్ అయితే బీకామ్ సబ్జెక్ట్స్, వాట్ ఎవర్ ఇట్ మే బి. మీరు ఏదైతే మేజర్ తీస్తారో కంప్లీట్ ఫస్ట్ ఇయర్ మేజర్ పైన ఉంటుంది. ఓకే, సెకండ్ ఇయర్ 3rd సెమిస్టర్ నుంచి, సెకండ్ ఇయర్ అంటే 3rd 4th సెమిస్టర్స్, తో 3rd సెమిస్టర్ నుంచి మీకు మైనర్ సబ్జెక్ట్ అనేది యాడ్ అవుతుంది. ఓకేనా, ఇది మేజర్ అబౌట్ మైనర్. ఓకే, సో మ్యాథ్స్ నీకు బాగా వస్తే మ్యాథ్స్ మేజర్ తీసుకో, కెమిస్ట్రీ కంప్యూటర్స్ చేయగలనంటే కంప్యూటర్స్ మైనర్ తీసుకో, లేదు కంప్యూటర్స్ నాకు ఇంట్రెస్ట్ లేదంటే ఫిజిక్స్ తీసుకో. కెమిస్ట్రీ బాగా ఇంట్రెస్ట్ బట్ నాకు మ్యాథ్స్ రాదు అంటే కెమిస్ట్రీ మేజర్ తీసుకొని ఫిజిక్స్ మైనర్ తీసుకో. అప్పుడు నీకు ఈ 6 సెమిస్టర్స్లో ఈ 2 సబ్జెక్ట్స్ నీకు కనిపించవు, దీనిపైన కంప్లీట్ సిలబస్ ఉంటుంది. అర్థమవుతుందా. నువ్వు ఏదైతే మేజర్ తీస్తావో దానిపైన నీకు ఎక్కువ సబ్జెక్ట్ ఉంటుంది. ఓకే, మేజర్ సబ్జెక్ట్ పైన ఎక్కువ కాస్ట్ ఉంటాయి, తర్వాత ప్రయారిటీ మైనర్ సబ్జెక్ట్స్కి ఇస్తాం. అర్థమవుతుందా. సో ఇది మేజర్ అండ్ మైనర్. ఒకవేళ దీనిపైన మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా, ఓకే, మీకు ఒకవేళ ఈ సబ్జెక్ట్ ఫర్ సపోజ్ కెమిస్ట్రీ కానీ కెమిస్ట్రీలో పేపర్ నేమ్స్ కావాలన్నా,
ఓకే, సో ఇలా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, ఖచ్చితంగా వాటిపైన వీడియో చేస్తాను. ఓకేనా, సో ఇది మొత్తం మేజర్ అండ్ మైనర్ సబ్జెక్ట్స్ గురించి. ఓకేనా, సో మ్యాథ్స్ అవ్వచ్చు, ఫిజిక్స్ అవ్వచ్చు, కెమిస్ట్రీ అవ్వచ్చు, కంప్యూటర్స్, బాటనీ, జువాలజీ, బీఏ, బీకామ్ అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించిన కోర్సెస్ మన యాప్లో డిఎంటీ లాజిక్స్ యాప్లో ప్రొవైడ్ చేశాను. ఓకేనా, సో మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళి ఏం చేస్తారంటే ప్లేస్టోర్లోకి వెళ్ళి డిఎంటీ లాజిక్స్ అని సెర్చ్ చేస్తే మన యాప్ వస్తుంది. ప్లేస్టోర్లో అవైలబుల్గా ఉంది, ఇదిగోండి ప్లేస్టోర్లో మీకు డిఎంటీ లాజిక్స్ యాప్ కనిపిస్తుంది, డౌన్లోడ్ చేసుకోండి. దీంట్లో మీకు మీరు ఏ సెమిస్టర్ వాళ్ళైనా, మీకు ఏ సబ్జెక్ట్, మీరు ఏ గ్రూప్ వాళ్ళైనా, ఓకే, సపోజ్ ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ సెమిస్టర్, మీరు ఏ సెమిస్టర్ వాళ్ళైనా, మీరు ఏ గ్రూప్ అయినా, మీకు ఏ సబ్జెక్ట్ కావాలనుకున్నా అన్ని సబ్జెక్ట్స్ కూడా డిఎంటీ లాజిక్స్ యాప్లో ప్రొవైడ్ చేస్తాం. ఓకేనా, ఇన్ కేస్ మీకు దీనికి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, ఖచ్చితంగా దానిపై మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా, సో ఇది మేజర్ అండ్ మైనర్ సబ్జెక్ట్స్ గురించి. ఓకేనా, సో మనకి నెక్స్ట్ చూడండి. ఫర్ సపోజ్ దీంట్లో కొంతమంది మ్యాథ్స్ ఇస్తారు, కొంతమంది ఫిజిక్స్, కొంతమంది కెమిస్ట్రీ. ఓకేనా, సో సింపుల్గా మీకు ఆ 5 సబ్జెక్ట్స్, ఫర్ సపోజ్ సార్ నేను మ్యాథ్స్ తీసాను, మ్యాథ్స్ తీస్తే నాకు ఆ 5 సబ్జెక్ట్స్ ఏమి ఉంటాయి అని అడుగుతారు. చూద్దాం, మ్యాథ్స్ తీసావు, సో మ్యాథ్స్లో నీకు ఆ 5 సబ్జెక్ట్స్ ఏంటి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్లో ఫస్ట్ మీకు డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, ఒకటి. రెండోది అనలైటికల్ సాలిడ్ జామెట్రీ, మూడోది ఇంగ్లీషు. ఫస్ట్ సెమిస్టర్ గురించి మాట్లాడుతున్నాను నేను. నాలుగోది ఓకేనా తెలుగు లేదా హిందీ, ఉర్దూ, ఓకే, ఇలా ఉంటుంది. ఓకేనా, లాస్ట్ది మీకు స్కిల్ పేపర్స్ ఉంటాయి, దీంట్లో ఏఐ కూడా ఉంటుంది. ఓకేనా, సో ఇలా స్కిల్స్ ఉంటాయి. సో ఈ విధంగా ఫస్ట్ ఇయర్ వాళ్ళకి 5 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఓకేనా, ఫస్ట్ మ్యాథ్స్ చూసిన వాళ్ళకి ఫస్ట్ 2 మ్యాథ్స్ ఓకే ఉంటాయి. ఒకవేళ మీరు తర్వాత మీరు సెకండ్ ఇయర్కి వచ్చేసరికి ఇవి 2, వీటితో పాటు ఇక్కడ 2 మైనర్ సబ్జెక్ట్స్ యాడ్ అవుతాయి. ఓకేనా, సో ఫస్ట్ ప్యాటర్న్ ఇది. సెకండ్ ఇయర్కి వచ్చేసరికి ఇక్కడ 2 మైనర్ సబ్జెక్ట్స్ యాడ్ అవుతాయి. అప్పుడు దీంట్లో మీకు ఒకటి తగ్గుతుంది. ఓకేనా, ఈ రెండిట్లో ఈ 2 తగ్గిపోతాయి, ఈ రెండింటి ప్లేస్లో మైనర్స్ వస్తాయి. ఓకేనా, ఫస్ట్ ఇయర్లో ఇది ప్యాటర్న్, సెకండ్ ఇయర్ నుంచి వీటి ప్లేస్లో కంప్లీట్గా మీకు మరి ఉండవు. ఓకేనా, వీటి ప్లేస్లో మైనస్ సబ్జెక్ట్స్ వస్తాయి. నువ్వు మ్యాథ్స్ తీసుకున్నావు అనుకో, మ్యాథ్స్ 2 ఫస్ట్ వస్తాయి. ఓకేనా, తర్వాత మైనస్ ఫిజిక్స్ తీసుకున్నాం అనుకో, ఆ ఫిజిక్స్ పేపర్స్ ఎక్కడ వస్తాయి, స్కిల్స్ ఉంటుంది ఆటోమేటిక్గా. ఓకే, సో ఈ విధంగా కంప్లీట్గా నీకు సపోజ్ కెమిస్ట్రీ తీసుకున్నావు లేదా కంప్యూటర్స్ తీసుకున్నావు, సేమ్ ప్యాటర్నే. ఫస్ట్ 2 మేజర్ సబ్జెక్ట్స్, నువ్వు మేజర్ ఏదైతే తీసుకుంటావో ఆ మేజర్ సబ్జెక్ట్ నీకు ఎక్కువ ఉంటుంది. ఓకేనా, ఈ 6 సెమిస్టర్స్లో నువ్వు మేజర్ తీసుకున్నది నీకు ఎక్కువ సబ్జెక్ట్ వస్తుంది, మైనర్ తీసుకున్నది తర్వాత ప్రిఫరెన్స్. ఓకే, నువ్వు ఫర్ సపోజ్ మ్యాథ్స్ మైనర్ తీసుకున్నావు, మేజర్ తీసుకున్నావు, ఫిజిక్స్ మైనర్ తీసుకున్నావు, ఆ రెండింటి మీదనే నీకు 6 సెమిస్టర్స్ ఉంటాయి. ఓకే, మధ్యలో మీకు కంప్యూటర్స్ కానీ ఇవి మరి ఆడవు. ఓకేనా, సో నువ్వు ఏవైతే మైనర్స్ ఏదైతే తీసుకున్నావో దానిపైన నీకు 6 సెమిస్టర్స్ కూడా ఉంటాయి. ఓకేనా, ఫస్ట్ సెమిస్టర్లో ఇది ప్యాటర్న్. ఇలా మీకు 5 సబ్జెక్ట్స్ ఉంటాయి. మ్యాథ్స్ అయితే మ్యాథ్స్ 2 ఉంటాయి, కెమిస్ట్రీ అయితే కెమిస్ట్రీ 2 ఉంటాయి, నెక్స్ట్ బయాలజీ, జువాలజీ ఫర్ సంథింగ్ మీకు ఏదైతే మేజర్ తీసుకున్నావో ఆ మేజర్ సబ్జెక్ట్స్ మీదే ఫస్ట్ సెమ్ ఉంటుంది. మైనర్ సబ్జెక్టు మీకు థర్డ్ సెమిస్టర్ అంటే సెకండ్ ఇయర్లో యాడ్ అవుతుంది. ఓకేనా, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సబ్జెక్ట్స్. ఓకేనా, దాంట్లో పర్టికులర్గా మ్యాథ్స్ గురించి చెప్పాను మీకు. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ చెప్పా. ఓకేనా, మీరు కెమిస్ట్రీ తీసుకున్నా, ఫిజిక్స్ తీసుకున్నా, కంప్యూటర్స్ తీసుకున్నా, ఏ తీసుకున్నా సరే ఫస్ట్ 2 సబ్జెక్ట్స్ మేజర్ పైన ఉంటాయి, తర్వాత ఇవి ఉంటాయి. తర్వాత సెకండ్ ఇయర్ థర్డ్ సెమిస్టర్స్ నుంచి ఈ 2 మేజర్ సబ్జెక్ట్స్ నువ్వు మైనర్ తీసుకుంటావు కదా, మ్యాథ్స్ మేజర్ తీసుకుంటావు, మైనర్ ఫిజిక్స్ తీసుకుంటావు, ఆ ఫిజిక్స్ ఈ 2 ఉంటాయి. మరి మీకు లాంగ్వేజ్ ఉండదు. థర్డ్ సెమిస్టర్ నుంచి ఈ 2 ప్లేస్లో ఫిజిక్స్ వస్తుంది, అంటే మైనర్ సబ్జెక్ట్ వస్తుంది. ఇది మీకు కామన్. ఓకే, సో ఈ విధంగా మీకు కంప్లీట్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఓకేనా, ఇన్ కేస్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ వస్తే కామెంట్ సెక్షన్ తెలియచేయండి, ఖచ్చితంగా వాటిపైన డిస్కస్ చేద్దాం. ఓకేనా, సో డిగ్రీ మీరు ఏ సెమిస్టర్ అవుతున్నా మీకు ఏ సబ్జెక్ట్ కావాలనుకున్న అన్ని సబ్జెక్ట్స్ మన డిఎంటీ లాజిక్స్ యాప్లో అవైలబుల్గా ఉన్నాయి. ఓకేనా, సో ఇది డిఎంటీ లాజిక్స్ యాప్ ప్లే స్టోర్లో మీకు అవైలబుల్గా ఉంది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ వీలైనంత త్వరగా డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా,
అది. సో ఇంకా దీనికి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, ఖచ్చితంగా వాటిపైన మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ సిలబస్ తెలుసుకోండి. ఓకే, సిలబస్ తెలుసుకోవడం మ్యాండేటరీ. ఎవరికైనా ఇంకా నెక్స్ట్ ఎటువంటి అప్డేట్ కావాలనుకున్నా సరే కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో సిలబస్ తెలుసుకోండి, మీ సబ్జెక్ట్స్ ఖచ్చితంగా క్లియర్ చేసుకోండి. మేజర్ అండ్ మైనర్ సబ్జెక్ట్స్ పైన ఫోకస్ పెట్టండి. ఓకే, ఇంగ్లీష్ అండ్ లాంగ్వేజ్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎట్టి పరిస్థితుల్లో కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. ఓకే, చాలా ఇంపార్టెంట్, అవి నెగ్లెక్ట్ చేయొద్దు. ఓకేనా. సో స్కిల్స్ సబ్జెక్ట్స్ని కూడా రెగ్యులర్గా చదవండి. ఎగ్జామ్ ముందు రోజు చదువుతాము, ఒక ఎగ్జామ్ ఒకరోజు ముందు చదువుతాం, ఓవర్ నైట్ చదువుతాం అని అనుకోవద్దు. స్కిల్స్ కూడా ముందు నుంచి చదవండి. మీరు ఫస్ట్ సెమిస్టర్ వాళ్ళు కాబట్టి ఫస్ట్లో ఎటువంటి రిస్క్ తీసుకోవద్దు. ఓకే, స్కిల్స్ సబ్జెక్ట్స్ కూడా రెగ్యులర్గా చదవండి. ముఖ్యంగా ఎగ్జామ్ కోసం వెయిట్ చేయొద్దు. డే 1 నుంచే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఓకే, మీకు కావాలనుకున్న కంప్లీట్ సిలబస్, పీడిఎఫ్స్, వీడియో క్లాస్ అన్నిటితో మీకు కోర్సెస్ డిఎంటీ లాజిక్స్ యాప్లో ప్రొవైడ్ చేశాను. ఓకే, సో ముఖ్యంగా ఎగ్జామ్ కోసం ఎవరు వెయిట్ చేయొద్దు. డే 1 నుంచే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఓకేనా. సో అంతేకాకుండా మీ ఎందుకంటే మనం జస్ట్ ఎవరైనా నార్మల్గా నేను పాస్ అయితే సరిపోతుంది అనే వాళ్ళ గురించి వేరు. ఓకే, నేను జస్ట్ పాస్ మార్క్స్ వస్తే సరిపోద్ది, అంటే జస్ట్ పాస్ అయిపోతే సరిపోద్ది, వాళ్ళు ఎగ్జామ్ ముందు చదువుతారు, అలాంటి గురించి వాళ్ళు కాదు. ఓకే, సో మన లక్ష్యం కేవలం సెమిస్టర్ పాస్ అవ్వడం కాదు. ఓకే, సో కాన్సెప్ట్ అండర్స్టాండ్ చేసుకొని ఒక మంచి మార్క్స్తో సెమిస్టర్ కంప్లీట్ చేయాలనుకున్న వాళ్ళు డే 1 నుంచే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఓకేనా. ఇన్ కేస్ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే, మీకు ఎలాంటి డౌట్స్ మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. లేదనుకుంటే మీకు ఇక్కడ వాట్సాప్ నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే మేము క్లారిఫై చేయడం జరుగుతుంది. ఓకే, సో కంప్లీట్గా ఇది మీకు సబ్జెక్ట్స్ గురించి అండ్ అబౌట్ మేజర్ అండ్ మైనర్ సబ్జెక్ట్స్ గురించి మీకు డిగ్రీ ఎన్ని ఇయర్స్ ఉంటుంది కంప్లీట్ క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, ఖచ్చితంగా వాటిపైన డిస్కస్ చేద్దాం. ఓకే, సో లెట్స్ స్టార్ట్ అవర్ డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్ జర్నీ టుగెదర్. ఓకే, ఇన్ కేస్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ తెలియజేయండి, ఖచ్చితంగా వాటిపైన మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా. సో ఇది కంప్లీట్ వీడియో. మీకు యూస్ఫుల్ అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మీలాంటి మరికొంతమంది వీడియో రికమెండ్ అవుతుంది. ఓకే, సో ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ.